అండి, రిస్క్ తీసుకోకపోతే ఏది రాదు. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ వరలక్ష్మి గారు, మీరు మొన్నటి వరకు లేని రీఎంట్రీ అనుకోవచ్చా, లేక లీడ్ క్యారెక్టర్ మాత్రమే అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీఎంట్రీ పారిపోయింది, ఆమెకి చచ్చిపోయారు, ఆమెకి పెళ్ళి అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇట్స్ నథింగ్ ఇస్ రీఎంట్రీ, నథింగ్ ఇస్ జస్ట్ దట్ ఫర్ అన్ యాక్టర్ ప్రతి రోల్ చేయాలి. అదే ఒక యాక్టర్ యాక్చువల్గా నన్ను అడిగితే. అది హీరోయిన్గా చేయాలి, లీడ్గా చేయాలి, క్యారెక్టర్గా చేయాలి, విల్లీగా చేయాలి, ఇవన్నీ స్లాట్స్ అన్ని నాకు అసలు నేను ఆ స్లాట్స్లో పోయలేదు, నేను చూసుకోలేదు. ఇప్పటివరకు మీరు చెప్తున్నారు క్యారెక్టర్ రోల్, నాకు అడిగితే అది మెయిన్ రోల్ అని చెప్తాను నేను. అంటే వీరసింహారెడ్డిలో ఆ భానుమతి క్యారెక్టర్ అంటే సినిమానే లేదు. సో దట్ ఈస్ ఫర్ మీ లీడ్ ఓన్లీ. ఐ డోంట్ సీ ద పాయింట్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. నా వైపులో చూస్తే అన్ని రోల్ చేయాలి అంతే. ఒక యాక్టర్గా వచ్చి ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ రావాలంటే అన్ని క్యారెక్టర్ చేయాలి. సో ఆ విధంలో నా జర్నీలో ఇది ఒక క్యారెక్టర్ అంతే. నాకు ఇది కూడా క్యారెక్టరే. షబ్రిలో ఉండి వచ్చి ఒక క్యారెక్టర్ నేను చేస్తున్నాను. అది లీడ్ అని చెప్పేది మీరు. బట్ అంటే ఇట్స్ సేమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. యూ హెవ్ టు గివ్ యూ 100%. ఎవ్రీ ఫిల్మ్ యూ హెవ్ టు డూ యువర్ బెస్ట్. సో అది నా మైండ్ సెట్ అది. ఓకే, లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు పిల్లల గురించి మాట్లాడారు. ఈ సినిమాలో మీరు ఒక మదర్గా యాక్ట్ చేశారు. ఆ మాతృత్వాన్ని పిల్లల గురించి మాట్లాడంటే అంటే పిల్లల గురించి మాట్లాడారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమాలో మీరు మదర్గా చేశారు కదా, ఆ మాతృత్వాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? ఐ డోంట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్, సారీ. వాట్? ఓ ఓకే ఓకే, అదా ఓకే. దీంట్లో వచ్చి ఎస్ యూర్ రైట్, ఒక మదర్గా ప్లే చేశాను. అదే అతను చెప్పినట్టు దీంట్లో వచ్చి ఒక సాఫ్ట్ సైడ్ ఉంటుంది. బికాస్ షీఈ్ నాట్ ఒక క్యారెక్టర్గా చేసిన షీ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. చాలా ఒక సాఫ్ట్ అమ్మాయి, పెళ్లి చేసుకుంటుంది, ఒక బిడ్డ ఉంది, అండ్ దాంట్లో ఏం ఒక ప్రాబ్లం జరుగుతుంది. వై షీ హెస్ టు బీ సింగిల్ మదర్. ఒక సింగిల్ మదర్ కథ మీరు చూసింటారు. బికాస్ ఆబ్వియస్లీ యూ డోంట్ సీ మై లవ్ ఇంట్రెస్ట్. ఇట్స్ ఎ సింగిల్ మదర్ స్టోరీ. దాంట్లో ఏం జరుగుతుంది, దాంట్లో ఎలా ఒక ట్విస్ట్ అవుతుంది, ఎందుకు అది వైలెంట్ అవుతుందని ఒక క్యారెక్టరైజేషన్. సో ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ గ్రాఫ్. నాకు ఒక అంటే ఫ్రమ్ అ సాఫ్ట్ టు వైలెంట్ అనేది అది తెలుసు నాకు, న్యాచురల్గానే వస్తుంది అనుకుంటారు మీరు. అంటే అది కాదు, నేను ఐఎమ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ దిస్ మూవీ ఐ థింక్ ద సాఫ్ట్నెస్ కేమ్ అవుట్ లిటిల్ బిట్ మోర్, విచ్ ఐ లైక్డ్ in the film. Honestly, that was my challenge to portray it, and I think I've done a good job. Hopefully you will enjoy it.